నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ముఖ్యంగా స్పెషల్ క్లాస్ అంటే ప్రతి ఒక్కరూ కోరుకునేది బిజినెస్ క్లాస్ కూడా అడుగుతున్నారు. సో అదొక్కసారి మీరు చెప్తే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా మనం వేరే వీడియోస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి రెగ్యులర్ క్లాసులు మనం చెప్తున్నాం. రెగ్యులర్ క్లాసులు 2022 జూలై 10వ తారీఖు మనకి ఇప్పుడు అనంతపూర్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనంతపూర్లో ఉంది. ఓకే, జూలై 10వ తారీఖు. అలాగే జూలై 17 మనకి రాజమండ్రిలో ఉంటుంది. జూలై 17 జూలై 24 హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ క్లాస్ మనకి. అలాగే జూలై 31 విజయవాడలో ఉంటుంది. ఆగస్టు 7కి మళ్ళీ మనకు వైజాగ్లో క్లాస్ ఉంటుంది. ఆగస్టు 14 బెంగళూరులో ఉంటుంది. ఓకే, మనీ మంత్ర వీడియో సార్. సో లాస్ట్ టైం ఎపిసోడ్కి సంబంధించి చాలా పాజిటివ్ వర్డ్స్ చెప్పడం జరిగింది. అండ్ సబ్జెక్ట్ కూడా ఏ విధంగా ఉండాలి అంటే రాసుకునే విధానంలో మనం ఒక వైబ్రేషన్స్ తోటి రాసుకుంటే డబ్బు సంపాదించడం అనేది నా హక్కు అండ్ నేను ధనవంతుని కావాలి అనేటువంటి ధనవంతుని కావాలని ముందు రాసుకోవాలి. అవును వెరీ పాజిటివ్ అండ్ గ్రేట్ వర్డ్స్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? బిడ్డలు ఏం చెప్తున్నారంటే అసలు డబ్బు కావాలని సంపద కావాలని మనం అనుకుంటున్నాం. డబ్బు సంపాదించడానికి మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ అది కలవాలి మనకి. ఎందుకంటే డబ్బు సంపాదించడానికి ఏదో చేస్తున్నాం మేము, ఏదో వెళ్తున్నాము, డ్యూటీ చేస్తున్నాము, సంపాదించేస్తున్నాం అంటే అది డబ్బు సంపాదించడం కాదు. అది బతకడం కోసం చేస్తున్న పని. అది డబ్బు సంపాదించడం కోసం కాదు. అది ఫస్ట్ మనకు తెలియాలి. డబ్బు కోసం మనం ఏం చేస్తున్నాం అనేది తెలియనంత మట్టుకి మనం చేస్తున్న పనే డబ్బు సంపాదించడం కోసం అనుకుంటే మాత్రం అది దానికి సంబంధించిన విషయం కాదు. అది కేవలం బతకడం కోసమే. అది ఫస్ట్ మీరు డిసైడ్ అయిపోవాలి. ఓకేనా? ఇప్పుడు రోజు ఉదయం లేస్తున్నాము, ఏదో పని చేసుకుంటున్నాము, డ్యూటీకి వెళ్తున్నాము, వస్తున్నాము, చేస్తున్నాం. జీవనం సాగించడానికి మీకు ఎంత అవసరం ఉందో అంత మట్టుకు మాత్రమే సంపాదిస్తున్నారు. ఈ యొక్క కాలమాన పరిస్థితులను బట్టి అన్ని ధరలు పెరగడం కానీ లేకపోతే పరిస్థితులు మారడం వల్ల మీకు అది సరిపోవట్లేదు. సరిపోయినప్పుడు ఏమవుతుంది? మీకు ఇబ్బందులు గురవుతున్నారు. ఇబ్బందులు గురైనప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అప్పులు అవుతున్నాయి. ఇప్పుడు డబ్బు సంపాదించడం ఎలా అవుతుంది? అది కాదు కదా. మీ జీవనాభివృద్ధి కోసం మీరు చేసే ఒక చిన్న ప్రయత్నం తప్ప డబ్బు సంపాదించడం కాదు. డబ్బు సంపాదించడం అంటే ఏంటి? మళ్ళీ డబ్బు సంపాదించడం అంటే కేవలం డబ్బు అనేది మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటే ఇంకా అంత ఉండాలి. అవును, మరి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో అంతకు రెట్టింపు మీ దగ్గర డబ్బు ఉండాలి. ఎప్పుడు కూడా డబ్బు కోసం అనేది కొరత ఉండదు. ఎప్పుడు కూడా రేపు ఎలా అనే ఆలోచన మీకు ఉండదు. అప్పుడు దాన్ని డబ్బు సంపాదించడం అంటారు. అది తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే ఇదేదో సాగుతుంది కదా, ఇదే డబ్బు సంపాదించేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం. కాబట్టి దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? డబ్బు సంపాదించాలన్నప్పుడు ఎలాంటి ప్రయత్నం చేయాలి? మనకిప్పుడు ఒక నెలసరి అవసరానికి మనకి ఒక 50,000 అవసరం ఉంది, లేదా ఒక 20,000 అవసరం ఉంది. మనం ఏం చేస్తామంటే ఆ 20,000 మట్టుకు మాత్రమే మన ఆలోచన ఉంటుంది. అవును, ఓకేనా? ఆ 20,000 మట్టుకు మాత్రమే సపోజ్ మీకు లేదా ఒక 50,000 అవసరం ఉంది. ఆ 50,000లో మీకు 30,000 శాలరీ ఉంది. ఓకే, ఇంకా 20,000 అదనంగా ఎలా సంపాదించాలనే ఆలోచన మాత్రమే ఉంది. అంటే మీకు నీడ్ ఎంత ఉంది? 50,000 మాత్రమే ఉంది, లేదా 20,000 మాత్రమే ఉంది. అంతవరకు మాత్రమే ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు అది డబ్బు సంపాదించడం కాదు. అది కూడా మీ అవసరం నిమిత్తం మాత్రమే మీ ఆలోచన అనేది పోతుంది. ఎప్పుడైనా సరే మీరు ఖర్చు పెట్టుకున్న దానికంటే ఇంకా రెట్టింపు మీ దగ్గర ఎప్పుడు డబ్బు కానీ ఐశ్వర్యం కానీ సంపద కానీ ఎంత ఖర్చు పెట్టినా సరే ఇంకా అంత మిగిలి ఉండడం అనేది దాన్ని సమృద్ధి కింద తీసుకుంటాం మనం. డబ్బు అయినా సరే, ఒక వస్తువు అయినా సరే, ఇంకా ఏదైనా సరే సమృద్ధి కింద తీసుకుంటాము. అలా ఉన్నప్పుడు మాత్రం మీరు సంపాదించినట్టు లెక్క. అది ఆస్తి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాబట్టి డబ్బు సంపాదించడం అనేది మీకు తెలియనంత మట్టికి మీ యొక్క నిజ జీవితంలో జరిగేటువంటి కృత్యాలు ఏవైతున్నాయో అది మాత్రం డబ్బు సంపాదించడం కాదు. ఈ విషయాన్ని ముందు మీరు గమనిస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికోసం ఎలా ప్రయత్నాలు చేయాలి? మీకు నెలకు ఒక 50,000, 20,000 అవసరం ఉంది. వీటికి సరిపడా మీరు ఎట్లా సంపాదిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అంతకంటే రెట్టింపు ఆలోచన మీకు కలిగి ఉండాలి. అవును, అంతకంటే అప్పుడు 50,000 అన్నప్పుడు ₹1,00,000 ఆలోచన కలిగి ఉండాలి. ₹1,00,000 మీరు రీచ్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ ఏమంటే చెప్పాలి, 1,50,000 లేదా 2,00,000. మీ ఆలోచనని మీరు ఎంత పెంచితే అంత డబ్బును మీరు సృష్టించుకోగలుగుతారు. ఓకేనా? సృష్టించుకోవడం అంటే మీ ఆలోచన పెంచడం అంతే. సృష్టించుకోవడం అంటే ఇంకేదో కాదు, కేవలం మీ ఆలోచన పెంచడం. మీ ఆలోచన ద్వారా సృష్టి అనేది జరుగుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? కాబట్టి మీకు వచ్చేదానికంటే మీకు ఎంత రెట్టింపు కావాలి అది అయిపోయింది. తర్వాత కేవలం దాన్ని సృష్టించుకోవడమే కాదు, దాని ద్వారా ఏం చేయగలుగుతారు మీరు? ఓకేనా? ఇప్పుడు వచ్చింది అమౌంట్, దాని ద్వారా ఏం చేయగలుగుతారు? ఆ సృష్టించుకున్న తర్వాత ఇమీడియట్లీ దానికి ప్లాన్ ఇవ్వాలి. దాంతో ఏం చేయాలి? ఎందుకు? కేవలం డబ్బు తీసుకొని మనం ఏం చేయలేం. మన దగ్గర పెట్టుకొని డబ్బు బండల్స్ కట్టలు పెట్టుకుని మనం ఏం చేయలేం.
దాన్ని దేనికైనా మనం ఉపయోగించాలి కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, దాంతో సంపదను పోగేయాలి. సంపదను పోగైనప్పుడు ఆ వచ్చిన అమౌంట్తో మీరు ఏం చేయాలి, ఓకేనా. దీనికి ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత ఏమంటే ఇంకెక్కువ మొత్తంలో ప్లాన్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మీరు నిరంతరమైన ఆలోచనలు, డబ్బు సంపద మీద మీరు ఆలోచనలు పంపడం వల్ల ఒక సృష్టి అనేది జరుగుతుంది మీ జీవితంలో. నేను స్టార్టింగ్లో చెప్పుకున్న ఒక వీడియోలో అద్భుత సృష్టి. ఈ అద్భుత సృష్టి అనేది ఎప్పుడు కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా దానికి ఆపడం కానీ ఆగిపోవడం అనేది జరగదు. సృష్టి అంటేనే నిరంతర ప్రక్రియ. ఆ నిరంతర ప్రక్రియలు మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఈ డబ్బు సంపద ఐశ్వర్యం పదాలని సృష్టించుకోవడం ద్వారా మీరు నిరంతరంగా ధనవంతులుగా అలాగే ఉండిపోవడం అనేది జరుగుతుంది. అబ్బా, అర్థమైందా? లేకపోతే ఏమైతే ఎక్కడన్నా మీరు ఆపారు, లేకపోతే మీకు ఎలా సృష్టించుకోవాలో తెలియదు, ఇదే జీవితం అనుకొని బతికేస్తారనుకోండి, ఈ జీవితం ఇలాగే కొనసాగుతుంది. ఇక ఇంతకంటే మీరు ముందుకు పోలేరు, ఇంతకంటే ఎక్కువ ఆలోచించలేరు, ఇంతకంటే ఎక్కువ అనుభవించలేరు. కాబట్టి మీరు ధనవంతులు కావాలనుకున్నప్పుడు, లేదా డబ్బు కావాలనుకున్నప్పుడు, లేదా అనంతమైన సంపద సృష్టించాలనుకున్నప్పుడు మీ ఆలోచనలు పెంచండి. ఎంత పెంచితే అంత మీరు సృష్టించగలుగుతారు, అంత పొందగలుగుతారు విషయం నుంచి. నిరంతర ప్రక్రియగా కొనసాగించండి, ఎక్కడ కూడా దీన్ని ఆపకండి. ఎలా సార్ అంటే ఆలోచనలు ఏకీకృతం చేయాలి అని అంటే ఏ విధంగా? ఇక్కడ ఏం లేదు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీరు ధనవంతులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి డబ్బుని ఎలా సంపాదించాలి, సంపాదించాలంటే మనం ఏం చేస్తాం, దీనికి నేను ఏం ప్లాన్ చేయాలి, నేను ఏ పని చేయాలి, అదనంగా నేను ఇంకేం పని చేయాలి. మన సబ్జెక్ట్లో కష్టపడుతూ డబ్బు సంపాదించడం అనేది లేదు. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తారు, డబ్బు ఎక్కువ సంపాదించాలన్నప్పుడు నేను ఇంకేదో పని చేయాలి కాబట్టి దాని ద్వారా నాకు అదనంగా డబ్బు వస్తుంది. ఇక్కడ మనం పని గురించి ఆలోచిస్తలేం, బాగా గుర్తుంచుకోండి. పని గురించి ఆలోచిస్తలేం, మనం కేవలం మనకు అదనపు డబ్బు గురించి ఆలోచిస్తున్నాం. మరి పని చేయకుండా అది ఎలా వస్తుంది? ఆ అదనపు డబ్బుకు సంబంధించిన అవకాశం మీకు వస్తుంది. అది ముందు డబ్బును సంపాదించుకుంటే దాని అవకాశం ఆటో. మీరేం చేస్తున్నారు, డబ్బును పక్కన పెట్టేసి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశాల వల్ల ఏమవుతుంది, మళ్ళీ మీరు కష్టపడాలి, మళ్ళీ అవన్నీ చేస్తే కానీ మీకు డబ్బు రాదు. డబ్బునే సృష్టించుకున్నారు ఏకంగా, దానికి సంబంధించి అవకాశం వస్తుంది. మన సబ్జెక్ట్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాం, కూర్చున్న దగ్గర డబ్బు నేను సంపాదిస్తాను చాలా సులువుగా, హార్డ్లీగా కాదు, చాలా సులువుగా, కష్టపడుతూ కాదు. కాబట్టి దానికి తగ్గ అవకాశాలు వస్తాయి. అప్పుడు మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. దాని ద్వారా మీరు ధనవంతులుగా మారిపోవచ్చు. అది నేను చెప్పాను. ఎలా డబ్బుని సంపాదించాలి, ఎలా సంపాదించాలనుకుంటున్నారు, ముందు అది తెలియాలి. మనకి తెలియాలంటే సృష్టించుకోవాలి. సృష్టించుకుంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఏ విధంగా ఎరుగుతూ ఉండాల్సిన అవసరం ఉంటుందంటారని? ఇంకా ఎదిగేదే ఉంది, డబ్బు వచ్చేసింది. ఏ విధంగా ఎరుగుతూ ఉండాలంటారు? ఎరుక ఏం లేదు, డబ్బు సంపద ఐశ్వర్యం. నేను అదే చెప్తున్నాను. ఇంత అనుకున్నారు, దానికి ఏమంటే ఒక సంపద సృష్టించండి. అది అనుకున్నారు, ఒక సంపద. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికోసం అది వస్తుంది. కేవలం డబ్బు కోసం డబ్బు రావడం కాకుండా మీరు ఏదైతే కోరిక పెట్టుకున్నారో అది సృష్టించడం కోసం డబ్బు అనేది సృష్టించబడుతుంది. అంతే సింపుల్. దీని పట్ల ఎరుక కలిగి ఉంటే అది వచ్చేస్తుంది అంతే. మీకు ఏం కావాలన్నా ఎరుక కలిగి ఉంటే దానికి సంబంధించిన డబ్బు అనేది వచ్చేస్తుంది అంతే. నేను అనేది అది. మీరు డబ్బుని సృష్టించుకోవడం అనేది అలవాటు చేయండి, ఆటోమేటిక్గా మీరు ధనవంతులు అయిపోతారు. ఆటోమేటిక్గా ఏదో రకంగా దానికి సంబంధించిన అవకాశాలు వస్తూనే ఉంటాయి అంతే. ఎలా సంపాదించాలనుకుంటున్నారు, మీరు కష్టపడి సంపాదించాలనుకుంటున్నారు. మన సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పుకునేది ఏంది, ఎలా సంపాదించాలనుకుంటున్నారు, కష్టపడాలనుకుంటున్నారు. అది అనుకోకండి, మీకు ఎంత డబ్బు కావాలో సృష్టించుకోండి, దానికి సంబంధించిన అవకాశాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంతే. అలా మీరు సంపాదించడం అనేది మొదలవుతుంది అంతే. ఇంకా కొత్తగా మీరు దానికోసం ఏదో ఆలోచించి ఏదో చేయాలి, ఎక్కువ సంపాదించినప్పుడు ఎక్కువ కష్టపడాలి, ఇంకేదైనా ఆనందంగా పనిచేయాలి, ఇవన్నీ వద్దు. మీరు ఆలోచనలు వద్దు. దానికి సంబంధించిన యూనివర్స్ తయారు చేస్తారు డిజైన్, దాని ప్రకారం ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తుంది. డబ్బుని సృష్టించుకోండి, దానికి సంబంధించిన విషయాలన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్. అది ఆ క్రియేషన్ కూడా ఎవరికి వాళ్ళే క్రియేటర్స్ కాబట్టి దానికి తగ్గట్టే అవకాశాన్ని మీరు ఇక్కడ కేవలం డబ్బు సంపాదించట్లేదు. డబ్బు సంపాదించడానికి మనం ఎన్నో పనులు చేసి సంపాదించాలి. డబ్బుని సృష్టించుకుంటున్నారు. దానికోసం పని చేయడం వేరు, సృష్టించుకోవడం వేరు. ఇది అర్థం కావాలి. మీకు కన్ఫ్యూజ్గా ఉంది ఇది మీకు సృష్టించుకోవడం వేరు, సంపాదించడం వేరు. సంపాదించడంలో కష్టం ఉంటుంది, సృష్టించుకోవడంలో అద్భుతం ఉంటుంది. ఇది అర్థంతో అయిపోతుంది అంతే. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను హైదరాబాద్ పటాన్చెరు నుండి వచ్చాను. నా కెరీర్ ఎలా మొదలుపెట్టానంటే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో చిన్న మార్కెటింగ్ పర్సన్ లాగా మొదలుపెట్టాను సార్. ఆ రోజు నేను అనుకున్నాను, అబ్బా ఇలాంటి కంపెనీ ఒకటి పెట్టాలి, నేను ఇలాంటి ఆఫీస్ ఒకటి పెట్టాలి అని చెప్పి ఆ రోజు అనుకున్నాను, జస్ట్ ఫస్ట్ రోజు. కానీ ఇప్పుడు సొంతంగా నేను ఆఫీస్ పెట్టి సొంతంగా వెంచర్ వేసాను సార్. పటాన్చెరు, సంగారెడ్డి సైడ్, సదాశివపేట సైడ్ వేసాను. అలా నాకు మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ తోడయ్యారు. నేను
వెంచర్ వేయగానే అలా వాళ్ళతో కలిపి కూడా మళ్ళీ ఇంకో వెంచర్ వేసాను. అలా స్టార్టింగ్లో నా కెరీరు మామూలు వ్యక్తితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక వెంచర్ వేసే స్థాయికి ఎదగలను. ఇదంతా గురువుగారి ఆశీర్వాదం వల్ల జరిగింది నాకు. యాక్చువల్ నా కెరీర్ ఎలా మొదలు పెట్టానంటే ఒక మార్కెటింగ్ పర్సన్ కానీ ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో మార్కెటింగ్ పర్సన్గా మొదలు పెట్టానండి. ఆ రోజు నేను అనుకున్నాను ఇలాంటి ఆఫీస్ ఒకటి పెట్టాలి, నేను కూడా సొంతంగా వెంచర్ చేయాలని ఆ రోజు అనుకొని ఫస్ట్ డే అనుకున్నాను. ఆ తర్వాత కరెక్ట్ 10 నెలల తర్వాత అది సాధ్యపడింది సార్. నేను సొంతంగా వెంచర్ చేయగలిగాను. నేను మా ఫ్రెండ్స్ కలిసి సొంతంగా వెంచర్ చేయగలిగాను. మేము సొంతంగా ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కూడా పెట్టగలిగాను. ఇప్పుడు నేను మొదటి క్లాస్లో ఒకసారి చెప్పాను, నేను అప్పు లేకుండా ఇల్లు కట్టాలనుకుంటున్నాను, అప్పు లేకుండా మా అబ్బాయిల పెళ్ళిళ్ళు చేయాలి ఇవన్నీ అనుకున్నాను. నాకు ముగ్గురు అబ్బాయిల పెళ్ళిళ్ళు కూడా గ్రాండ్గా చేశాను. మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ మా అబ్బాయి పెళ్ళి 5 స్టార్ హోటల్లో చేశాను, 5 స్టార్ లెవెల్లో చేశాను సార్. అందరూ మా చుట్టాలంతా ఆశ్చర్యపోయారు, వీడికి ఏమైనా నిధి దొరికిందా ఏంటి ఇంత గొప్ప చేశాడు అనుకున్నారు. అంటే చాలా తొందరగా డెవలప్ అయ్యేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతే నాకు ఇస్తారు అనిపిస్తుంది, మీరు కూడా రావచ్చు నాతో పాటు, మీకు కూడా ఇలాంటి ఛాన్స్ ఉందని చెప్పాను. కానీ ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు వస్తున్నారు సార్ నా దగ్గరికి. ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత అందరూ మాకు ఫ్లాట్ కావాలి, లేకపోతే మాకు ఏమైనా ఉంటే చూపించండి, మాకు మీరు వెళ్ళారు, ఏ మార్గం ద్వారా వెళ్ళారని చూస్తే నేను ఈ క్లాసులు చెప్పాను సార్, ఈ క్లాసులు ఎగరండి అని. నా ద్వారా ఒక 10 మంది ఈ క్లాస్లోకి వచ్చారు కూడా ఆల్రెడీ మా అక్క వాళ్ళందరూ వచ్చారు.